మెయిన్స్ ముందు వరకు కూడా అశోక్ నగర్లో ఈ G29 రద్దుపై అట్టుడికిపోయిన విషయం మనందరికీ తెలిసింది. మళ్ళీ ఈరోజు G29 రద్దు చేయాలని ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనతో పాటు ఉన్నారు నిరుద్యోగులు, మాట్లాడదాం. ఒకసారి G29 రద్దు చేయాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఏంటి? నా పేరు మహేష్ బ్రదర్. నేను గత గ్రూప్ 1 3 టైమ్స్ రాశాను. ఆగమేఘాల మీద మళ్ళీ గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చేస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ ఇవన్నీ తలనొప్పులు అయితే అని G29 క్యాన్సిల్ చేసి పరిష్కారం చేసినాకనే అప్పుడు 2022 ఎగ్జామ్ రీ ఎగ్జామ్ పెట్టమన్నారు. అదేందో ఆ కేసు ఏందో పరిష్కారం అయినాకనే మెయిన్స్ రిజల్ట్ ఇస్తే బాగుంటుందని మేము ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాం. రేపు ఇది ప్రజాపాలన 1 ఇయర్ విజయోత్సవ ర్యాలీ అంటారు కదా, నిరుద్యోగుల కన్నీరు యాత్ర పెట్టుకోవాలి. మేము ఓ రకంగా వాళ్ళు విజయయాత్ర అని పెడతా అంటారు కదా, మేము నిరుద్యోగుల కన్నీరు యాత్ర ప్రభుత్వం, నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం 1 ఇయర్ సంబరాలుగా మేము కూడా జరుపుతాం. 1 ఇయర్ వ్యతిరేక సంబరాలుగా చేస్తాం. అయితే ఇప్పుడు మొన్నటి వరకు కూడా G29 రద్దు చేయాలని చెప్పి అశోక్ నగర్లో ఇదంతా జరిగిన ఉద్రిక్తతల చాలామందికి లాఠీ దెబ్బలు పడ్డాయి, చాలామంది మీద కేసులు బనాయించారు. అయినప్పటికీ ఎలాంటి స్పందన లేని ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు మీరు చేయడం దాని వెనుక ఏమన్నా స్పందిస్తుంది అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం రేపు ఎగ్జామ్ అన్నదాకా కూడా స్టూడెంట్స్ పోరాడారు బ్రదర్. పోరాడితే ఏం చేశారంటే ఎగ్జామ్ మేము పోస్ట్పోన్ చేయమంటలేము, క్యాన్సిల్ చేయమంటలేము, ఆ కేసులు పరిష్కారం అయ్యే వరకు ఆ ఎగ్జామ్ని ఆపండి అని అన్నారు. పట్టించుకోలే. మేము ఫిలిమ్స్ అయిపోగానే G29 అప్పటి నుంచే ఫిలిమ్స్ కంటే ముందు కూడా మేము ఎవరు పట్టించుకోలే. ఇది తీవ్ర చిలికి వాన అయినట్టు చాలా గొప్ప ఉద్యమం అయింది. అప్పుడు కూడా ఎవరిని పట్టించుకోలే. స్టూడెంట్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు కదా, ఒక రాజ్యమే కూలిపోయింది. మీకు కూడా తెలుసు 2023లో ఏం జరిగిందో. ఇప్పుడు కూడా 2000 ఇప్పుడు మనకు చేస్తే 5 సంవత్సరాలు ఉంది, కానీ ఈ 1 ఇయర్లోనే కూడా గవర్నమెంట్కి చాలా ఇబ్బంది అవుతుంది. స్టూడెంట్స్ రైతు ఏడ్చిన రాజ్యం ఇబ్బంది పడుతుంది అన్నట్టు, స్టూడెంట్స్ ఒక నిరుద్యోగి బాధపడితే తెలంగాణ మాత్రం అట్టుడుకుతుంది. అయితే కావాల్సుకొని ఇప్పుడు నిరుద్యోగులే తెచ్చుకున్న ప్రభుత్వం కదా ఇది. మరి ఇలాంటి ప్రభుత్వంలో నిరుద్యోగులకి రక్షణ లేదు, న్యాయం లేదు అంటే ఎట్లా చూడొచ్చు? తెలంగాణలో ఒక సామెత ఉంది బ్రదర్, ఏరుకోరు తెచ్చుకుంటే ఎగురెగిరి తందనట్టు, ఇప్పటోడి కంటే మునుపటోడే ముద్దుగుండ అన్నట్టు, మునుపటోడే మంచిగుండ అన్నట్టు అన్న వాదన వస్తుంది. ఇప్పుడు వీడిని ఏరుకోరు తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతుండు. మన నిజంగా ఒక పాట సుక్క రామనరసయ్య రాసినట్టు, ఏరుకోరు తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతుండు, మునుపటోడే ముద్దుగుండ అన్న వాదన వస్తుంది ఇప్పుడు తెలంగాణలో. నేను ఏ పార్టీ కాదు కానీ, ఏ పార్టీకి అనుకూలం కాదు కానీ, ఇప్పుడు ఏమవుతుందంటే సిచ్యువేషను, మేము ఏరుకోరు తెచ్చుకుంటే మమ్మల్ని ఏంద్ర నాయన మునుపటోడే ముద్దుగున్నట్టు, మునుపటోడే మంచోడు అన్న కాడికి వస్తుంది సిచ్యువేషన్. మరి రేవంత్ రెడ్డి ఒక పక్క విజయోత్సవ ర్యాలీ అని చెప్పి సంవత్సరం వల్ల మేము చాలా చక్కగా చేసినాం, చిత్తశుద్ధితో పనిచేసినాం, 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పి గొప్పలు చెప్పుకొని ఒక ర్యాలీని కూడా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మళ్ళీ మీరేమో ఇంకా నిరుద్యోగులు ఇంకా కొట్లాడుతూనే ఉన్నారు. ఎట్లా చూడొచ్చు? విజయోత్సవ ర్యాలీ కాదు ఇది, నిరుద్యోగుల కన్నీరు యాత్ర. ఇప్పుడు విజయోత్సవ, ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ని, ఒక నిరుద్యోగం నా జాబ్ విషయం కాకుండా అన్ని సెక్టార్ మాట్లాడతాం. ఇప్పుడు రైతులు సంతోషంగా ఉన్నారా? నాకు ఎకరం భూమి ఉంది, రైతు బంధు వచ్చిందా? ఏ సెక్టార్లో బాగాలేదు. తెలంగాణ ఇచ్చిన సాక్షిగా, తెలంగాణ అమరుల సాక్షిగా, సోనియా గాంధీ సాక్షిగానే చెప్పండి, ఏ పదంగా విజయోత్సవ ర్యాలీ చేస్తారు? తెలంగాణ విద్యార్థుల కన్నీటి యాత్ర చేయాలి, తెలంగాణ నిరుద్యోగుల కన్నీటి యాత్ర చేయాలి. 20 లక్షల మందికి రుణమాఫీ చేసినాం అంటుండు కదా రేవంత్ రెడ్డి. 20 లక్షల మంది కాదు సార్, 30,000 40,000 వరకే అయినాయి. 1,50,000 2 లక్షల వరకు ఎవరిది కాలేదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు డాటా తీసుకురా, ఎవరిది కాలేదు. మరి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా, అన్ని అబద్ధాలు, బోగస్. మూసిరెడ్డి అంటారు చూసినావా, ఇక అనవాల్సి వస్తుంది స్టూడెంట్స్కి. ఇప్పుడు నిన్న కోదండరామ్ సార్ది ఒక వీడియో చూసినాను సార్ యూట్యూబ్లో. ఆయన బడ్జెట్ లేదంటుండు. బడ్జెట్ లేదన్నప్పుడు నువ్వు డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర, మూసి సుందరీకరణ అవసరమా? నీకు తినడానికి తిండే లేదు, జుట్టుకు కలర్ వేసుకుంటే అవసరం, అది ఉపయోగమా? అట్లా ఉంది. G29 వల్ల అసలు ఎలాంటి నష్టం చేకూరుతుంది స్టూడెంట్స్కి? G29 వల్ల ఏంటంటే తెలంగాణ విద్యార్థులకు ముఖ్యంగా తెలంగాణ లోకాలిటీ ఎత్తేసారు, ఆంధ్ర వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు పంజాబ్ వాడైనా వచ్చి రాసుకోవచ్చు, పాకిస్తాన్ వాడైనా వచ్చి రాసుకోవచ్చు. తెలంగాణ అస్తిత్వం, చాలామంది రిజర్వేషన్ పోతుందంటారు కానీ రిజర్వేషన్తో పాటు తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది. ఇప్పుడు నన్ను లోకాలిటీ తీసేసినావు, తెలంగాణ వాడు ఎంతమంది ఉన్నారు, ఆంధ్రలో ఎంతమంది ఉందా అనేది లేదనమాట. నువ్వు ఫిలిమ్స్లో ఆదరబాదరగా ఒక 2,000 మందినో 3,000 మందినో టేకప్ చేసినావు. నువ్వు ఏ ప్రాతిపదికన మెయిన్స్లో మళ్ళీ వాళ్ళని తీసుకుంటావు? మళ్ళీ ఇప్పుడు ఉన్న మెయిన్స్ ఫిలిమ్స్లో ఎంతమందిని తీసుకున్నావు, మళ్ళీ 1:50 లాగా తీసుకున్నావు కదా, ఆ రేషియో ప్రకారమే నాన్ లోకల్ వాళ్ళకి కూడా పోస్టులు వస్తాయి. తెలంగాణ తెచ్చుకుంది కూడా ఇప్పుడు 14F లాగా ఎట్లా ఉందో ఉద్యమం, G29 కూడా అంతవరకు వస్తాయి. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటుంది. సరే, ఇక్కడ ఉన్న లోకల్ రిజర్వేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషను, ఇక్కడ ఓసీలకు, ఇప్పుడు SC ST BCలకు అన్యాయం జరుగుతుంది నిజమే, కానీ తెలంగాణకు కూడా అన్యాయం అవుతుంది. అంటే ఇప్పుడు
ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి సంఖ్య కంటే మెయిన్స్లో ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసిన సంఖ్య ఎక్కువ ఉంది, కొంత యాడ్ అయ్యారు స్పెషల్గా అని చెప్పి వినిపించినాయి ఒక వార్తలు. దాన్ని ఎట్లా చూడు? ఎస్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఫిలిమ్స్లో ఆల్రెడీ 1:50 తీసినామని అన్నారు. మళ్ళీ 3000 మెంబర్స్ని ఎక్కువ తీసుకురు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? నువ్వు సక్కంగా చేస్తే రిలిక్వెంట్ ఇది మన రీయాడ్ చేసిన అని అంటాం. నువ్వు ఉన్న వాళ్ళని రిజర్వేషన్ పరిమితం చేసి, టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళని రిజర్వేషన్ పరిమితం చేసి, మళ్ళీ నువ్వు కొత్త వాళ్ళని యాడ్ చేసిన అంటే ఎంతవరకు సబబు అది? అంటే వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు మనం. వాళ్ళ ఏంటంటే ఆల్రెడీ మొత్తం ఫస్ట్ ఓసీలకు ఛాన్స్ ఇచ్చేసి మళ్ళీ ఏమైనా లొల్లులు పుడతాయిందని మన ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను సరిపడా ఇప్పుడు ఏం చేయాలంటే బ్రదర్, చిన్న శాంపుల్ చెప్తా. ఫస్ట్ రిజర్వేషన్ అన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఓపెన్ రిజర్వేషన్ పోస్టులను ప్యాకప్ చేయాలి. కట్ ఆఫ్ ఇంత, యూపీఎస్సీ కూడా నేను 3 times రాసిన, యూపీఎస్సీ కూడా కట్ ఆఫ్ ఇంత అని ఉంటుంది, అది తీసేయాలి. ఫస్ట్ రిజర్వేషన్ వాళ్ళని నింపేసి ఓపెన్ వాళ్ళకు ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఏం చేసిరంటే నాకు టాప్ మార్క్స్ వచ్చినా కూడా ఓపెన్ రిజర్వేషన్ పరిమితం చేయడం వల్ల ఏంటంటే ఓపెన్లో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే మీకు అండగా ఉండి మీ వెంట ఉన్న నిరుద్యోగుల కోసం మేము కొట్లాడతామని చెప్పి కొట్లాడిన బల్మూరు వెంకట్ కావచ్చు, అటు రియాజ్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇప్పుడు ఎందుకు స్పందిస్తలేరు? మీ వెనక ఎందుకు వస్తలేరు? ఒక నిమిషం నిజం మాట్లాడితే బల్మూరు వెంకట్ పెద్ద దొంగ, మోసగాడు. ఎందుకు చెప్పనా? బల్మూరు ఈ జీవో 29 తెచ్చిందే బల్మూరు వెంకట్. మేము ఇటువంటి జీవోలు వస్తాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఒక విధంగా రాహుల్ గాంధీ గారు వీళ్ళంతా పెద్ద వాళ్ళు ఏమో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండాలి, దేశం అంతా బీజేపీ రిజర్వేషన్లు తీసేస్తుందని మాట్లాడుతున్నారు కదా. జీవో 29 రూల్ ఆఫ్ రిజర్వేషన్కే వ్యతిరేకం. బల్మూరు వెంకట్ పెద్ద దోషి దీంట్లో. రియాజ్ నేను కూడా అశోక్ నగర్లో 3 years ప్రిపేర్ అయినా. రియాజ్ సారు మా కాడికి వచ్చి మేము మీకు న్యాయం చేస్తామంటే మహబూబ్ నగరు, వరంగల్, ఖమ్మం గవర్నమెంట్కు రావాలని కొట్లాడిన వాళ్ళే అంత స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తీన్మార్ మల్లన్న కనీసం క్వశ్చన్ చేస్తుండు, జీవో 29 మీద క్వశ్చన్ చేస్తుండు, చూపిస్తుండు. కానీ ఆయన కూడా మాట్లాడాల్సి ఉంది. కానీ ముఖ్యంగా బల్మూరు వెంకట్, రియాజ్ సారు పెద్ద దోషులు. ఎందుకంటే జీవో 29 తెచ్చిందే వాళ్ళ కులాలకు, వాళ్ళ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కొరకు తెచ్చారు. అంటే నేను పిలిస్తే పలుకుతా, అశోక్ నగర్లోనే నేను చిటికేస్తే అశోక్ నగర్లో వాళ్తా అని చెప్పి గతంలో కూడా చెప్పిండు కదా బల్మూరు వెంకట్. మరి ఇప్పుడు రావట్లేడు, కనీసం మీ గొంతుకై వినిపిస్తలేడు. దీన్ని ఎట్లా అంటారు? చిటికేస్తే వాళ్ళు తన్నోడే చీకట్లో ఉంటుండు, పోయి ఇక్కడికి వెళ్తురుకు రావట్లే. అంటే దేనికోసం అనుకోవచ్చు? ఇది పదవులు వచ్చిన తర్వాత పెదవులు మూతపడ్డాయి అన్నట్టు ఒకటి చెప్పుకోవచ్చా మనం? పదవులు వచ్చినాకనే ఈ కుట్ర జరిగింది. పదవులు మనకు సేవ చేస్తారేమో అనుకున్నాం, కానీ జీవో 29 తెస్తారు అనుకోలే. పదవులు వచ్చినాక పెదవులు మూతపడడంతో పాటు జీవో 20 మాకే వ్యతిరేకంగా తెచ్చిరు. ఫైనల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం చెప్దాం అనుకుంటున్నాం? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మేము ఎమ్మెల్యేకి పోటీ చేసేటోళ్ళం కాదు, ఎంపీకి ఎమ్మెల్సీకి చేసేటోళ్ళం కాదు. తెలంగాణ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఏంటంటే జీవో 29 అనేది చాలా తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది. మీరు కూడా కొంచెం దాన్ని మార్చుకోండి, చేంజ్ చేసుకోండి, స్టూడెంట్స్ తోటి మాట్లాడండి. ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అన్న వాళ్ళను ఇలా స్టూడెంట్ సెక్రటేరియట్ పోతే రానియరు. ఇది అప్పుడు కేసీఆర్ని దొరల ప్రభుత్వం, ప్రగతి భవన్కు రానియరు అన్నారు. మీరు ఏ స్టూడెంట్స్ తోటి మాట్లాడారు, ఏ వ్యక్తితో మాట్లాడారు? జీవో 29 తేవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే 2022లో వచ్చిన నోటిఫికేషన్ని ఎగ్జామ్ పెడితే 503 పోస్టులకు పెడితే ఈ లొల్లే ఉండదు. ఇప్పుడు ఏమైందంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళకి 60 పోస్టులు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే అయిపోవు. కానీ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఈ పాత పోస్టులకు కూడా కొత్త వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇప్పుడు తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది.